సాటర్డేస్లో జిమ్ ఎట్లుంటుందని మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మిషన్లు అంతా ఖాళీగా ఉంటాయి గైస్, ఎందుకంటే సాటర్డే ఈజ్ లెగ్ డే అంటేనే ఎవ్వరు రారు జిమ్కి. సో మనమైతే నేనంతా ఈడ కార్డియో చేద్దాము అనేసి కొట్టుకుంటా అంటే గైస్, ఒకడు దిగితే ఇంకొకడు ఎక్కేవాడు. చూడండి ఇప్పుడైతే ఈ కార్డియో మిషన్స్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. నిన్నంతా ఇది ఎప్పుడెప్పుడు చేస్తాము, ఇలా నేనైతే స్టార్టింగ్ 10 minutes అయితే వార్మప్కి చేస్తాను. ఇదంతా ఫుల్ జనాలు ఉండ్రి. నిన్న ఎప్పుడెప్పుడు వీళ్ళు ఖాళీ అవుతారా అని చేసి ఇప్పుడు ఏంద్రా ఇది ఆ కమెంట్ చదివినప్పటి నుంచి నాకు మారు ఉంది గైస్, అది తలా నుంచి పోతానే లేదు. టు ఎంజాయ్ దచ్చు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో అయితే ఏమి ఉండదు, నార్మల్ రెగ్యులర్ కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకైతే ఒకటైతే చూపిస్తే మీరే షాక్ అయిపోతారు. సాటర్డేస్లో జిమ్ ఎట్లుంటుందని మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మిషన్లు అంతా ఖాళీగా ఉంటాయి గైస్, ఎందుకంటే సాటర్డే ఈజ్ లెగ్ డే అంటేనే ఎవ్వరు రారు జిమ్కి. సో మనమైతే ఈరోజు మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు అయితే కొంచెం సరదాగానే మాట్లాడదాం గైస్. ఏం మాట్లాడదాం అంటే స్నాప్చాట్ గురించి మాట్లాడదాం గైస్. ఇప్పుడు ఉంది గైస్, నా తమ్ముడు అయితే దాన్ని వేసాడు ఆ ఫిల్టర్ పైన న్యూ 1 అని వేసింటాడు. నేను వీడియోతో కొత్త ఫోన్ కొనిండాడు, ఐఫోన్ 17 Pro అనేసి. నేను కంగ్రాచులేషన్స్ బ్రదర్ అని చెప్పా. చూస్తే అది ఫిల్టర్ గైస్. దాని తర్వాత మా అన్న కూడా అదే సేమ్ తరానే వేసినాడు, సేమ్ టు సేమ్. ఇది 2 కలరు సిల్వర్ టైటానియం వేసిండారు ఇద్దరు. ఏంది ఇద్దరు ఒకే మరిగేస్తారని చూస్తే అది ఫిల్టర్ గైస్. స్నాప్చాట్ని నమ్మకండి గైస్. స్నాప్చాట్ దాంట్లో ఎట్టు మ్యానిపులేట్ చేస్తారు అంటే నేను నిజం అనుకునేసా. ఒక నిమిషం ప్రాంక్ అయిపోయాను నేను. కంగ్రాచులేషన్స్ బ్రదర్ అన్నంతా పెట్టి ఎదవనయ్యా గైస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ముందు ఆ స్నాప్చాట్ని నమ్మకండి గైస్. నా ఫ్రెండ్స్ కూడా అంతే, ఇటు అమ్మాయిలు చైల్ పట్టుకునేది, ఈ అమ్మాయిలు పక్కలో ఉండేది, ఇట్టా ఫిల్టర్లు వేస్తారు. నేనేమో రియల్గానే ఉంటారేమో మనోళ్ళు ఏమో అనుకున్నా. వీడు ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు, పెద్ద ఆటగాడు అనుకుంటాడు. కానీ అది చూస్తే అది కూడా ఫిల్టర్ గైస్. అయితే స్నాప్చాట్ని ఎవరు వాడకండి. ఫస్ట్ ఏదేదో జరుగుతుంది బయట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ ఈరోజు అయితే నార్మల్ సరదాగానే అయితే మాట్లాడుకుంటాము. ఎందుకంటే మీకు కూడా ఈరోజు అయితే నాకు బ్యాక్ అండ్ బైసిక్స్ అయితే ఉంది, ట్రైన్ చేయాలా. సో మాట్లాడుతూ ట్రైన్ చేద్దాం. సో జిమ్ చూసినట్టయితే ఫుల్ ఖాళీగా అయితే ఉంది, నేను చేసే కయ్యలే. ఇప్పుడు బోరింగ్గా ఉంది, ఒకడే మాట్లాడాలా. అండ్ ఇంకొక అంకుల్ ఏదో ఉండడు, ఇంకొక అన్న అయితే ఆయన పాటికి ఆయన లెగ్స్ ట్రైన్ చేస్తూ ఉన్నాడు. మనకైతే ఈరోజు బ్యాక్ టు బైసిక్స్ అయితే ఉంది. మనం అయితే లెగ్స్ ట్రైన్ చేస్తాం. నేను ఈరోజు రష్ ఉంటుంది అనేసి ఈరోజు రష్ ఉంటుందని నేనే ట్రైన్ చేస్తాను. చూస్తే ఈరోజు ఖాళీగా ఉంది. సో ఈరోజు అయితే మనం బ్యాక్ అయితే ట్రైన్ చేద్దాం. బ్యాక్ మజిల్స్ డిమ్ ఆన్ బ్యాక్ రావాలి అంటే ఏం చేయాలి తెలిసిన రండి చూపిస్తా. ఇలాంటి టైంలో జిమ్ బ్రాడ్స్ అంటే ఏమంటారో తెలుసా? పదండి చేద్దాం. తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. యూట్యూబ్ ఛానల్ అయితే పర్లేదు, కొంచెం బాగానే పికప్ అవుతుంది. సో నేనైతే చాలా హ్యాపీగా అవుతుంది, లైట్గా గ్రో అయితే అవుతుంది. నేనంతా ఈడ కార్డియో చేద్దాము అనేసి కొట్టుకుంటా అంటే గ్యాస్, ఒకడు దిగితే ఇంకొకడు ఎక్కేవాడు. చూడండి ఇప్పుడైతే ఈ కార్డియో మిషన్స్ అంతా ఫుల్ ఖాళీగా ఉంది. నిన్నంతా ఇది ఎప్పుడెప్పుడు చేస్తాము, ఇలా నేనైతే స్టార్టింగ్ 10 minutes అయితే వార్మప్కి చేస్తాను. ఇదంతా ఫుల్ జనాలు ఉండ్రి. నిన్న ఎప్పుడెప్పుడు వీళ్ళు ఖాళీ అవుతారా అని చేసి ఇప్పుడు ఏంద్రా ఇది మొత్తం ఖాళీ. చూడండి గైస్, ఖాళీ. ఇదే ఒక అన్న అయితే ఉన్నాడు, వర్కౌట్ చేస్తాడు, లెగ్ డే మిస్ అవునన్న. సూపర్, లెగ్ డే మిస్టేక్ గైస్.
వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు నా వార్మప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను బ్యాక్కి లాట్ పుల్ డౌన్ అయితే చేస్తాను. సో కీప్ వాచింగ్. లాట్ పుల్ డౌన్ అయితే చేస్తాను. ఇప్పుడు వెళ్ళి ఈ పంపు కవర్ అయితే తీస్తాను గైస్. ఇదైతే నవలుగా ఉంది, ఒళ్ళంతా ఇచ్చింగ్ ఉంది. చెమట పడితేనే నాకు ఇచ్చింగ్ వస్తుంది గైస్. సో ఈ పంపు నాకు ఇచ్చింగ్ గైస్, ఇదేం తెలియదు గైస్. రండి వెళ్ళి తీయేద్దాం దీన్ని. అయితే ఇప్పుడుదా పంప్ కవర్ అయితే తీసేసి ఆ టీషర్ట్ అయితే ఓవర్సైజ్ టీషర్ట్ అయితే తీసేసి సో ఇప్పుడు నార్మల్ టీషర్ట్ వేసుకొచ్చా. సో రండి గైస్ ఇప్పుడైతే లాట్ పుల్ డౌన్ అయితే చేద్దాం. నాకేదో నేను చేసిందే లెగ్ పెయిన్గా ఉంది గైస్. నేను ఓవర్ వెయిట్ కూడా ఎత్తలేదే, నార్మల్ బేసిక్ కన్నా తక్కువ ఎత్తా. అయినా లెగ్ ఎంతో ఉపయోగం గట్టిగా ఉంది గైస్. బాగానే ఉన్నా లేరా. బానే ఉన్నారా? ఓకే. ఇప్పుడు వచ్చే జనాలు స్టార్ట్ అవుతున్నారు గైస్. గైస్ సో రండి మనమైతే ఇప్పుడు ఫ్లాట్ ఇది బెంట్ ఓవర్ రో అయితే చేద్దాం గైస్. నేనైతే మీకేం చెప్తానంటే నాకు నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయింది అంటే సో దెన్ వీఆర్ గ్రోయింగ్ గైస్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 8 డేస్లోనే నాకైతే 4.5K వ్యూస్ అయితే వచ్చింది. అది థ్యాంక్ యూ సో మచ్. 4.5K వ్యూస్ 8 డేస్లో. 20 వీడియోస్ పైన అప్లోడ్ చేశా నా యూట్యూబ్లో. అండ్ చాలా 43 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అంటూ ఉంది. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. లవ్ యూ గైస్. అండ్ గైస్ ఈ బెంట్ ఓవర్ రోస్ వేస్తున్నప్పుడు నడుము అయితే పట్టేసింది గైస్. తెల్లే ఇటు పట్టుకుని ఇటు వెయిట్ చేస్తాను. సో నడుము అయితే పట్టేసింది గైస్, పెయిన్గా ఉంది. ఎవరైనా జిమ్కి ఫిట్గా ఉండేకి వస్తారు. నేను మటు పట్టేసిందని వదిలించుకోవడానికి గంట పట్టేట్టుకోండి. నాకు రోజంతా ప్రోటీన్ తింటానో లేదో ఈ పట్టిండేది వదిలేక పట్టు నానా పంతాలు చేస్తాను గైస్. ఫ్రాన్స్ ఈ బెంటో రోస్ వేసి మనకైతే నడుము పట్టేసింది ఫ్రాన్స్. ఇప్పుడు దీన్ని వదిలించడానికి ఎవరికైనా ఏదైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రాన్స్. ఓకే ఫ్రాన్స్, బాయ్. వర్కౌట్ అయితే అయిపోయింది. బ్యాక్ టు బేసిక్స్ వర్కౌట్ అయితే. అండ్ మీకు చెప్పడం అయితే మర్చిపోయా, లెగ్స్ అయితే ట్రైన్ చేయండి గైస్. అండ్ గైస్ లెగ్స్ అయితే ట్రైన్ చేయండి గైస్, ఈజీనే ఉంటుంది. అదంతా అనుకుంటారు లెగ్ది బెనిఫిట్స్ తెలిస్తే మీకు టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది అండ్ మజిల్ రికవరీకి ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ లెగ్స్ ఎందుకు కష్టంగా ఉంటుందంటే ఎందుకంటే అది బిగ్ మజిల్ కదా, కష్టమే ఉంటుంది. నేను అది అర్థం చేసుకోగలను. అలా నేను స్కిప్ చేస్తే మీ ఓవరాల్ ప్రోగ్రెస్ డౌన్ ఉంటుంది. మీరు లెగ్ ట్రైన్ చేయడం వల్ల వాస్కులారిటీ అంతా బాగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇటు స్కిప్ చేయకండి. ఇప్పుడు జనాలు ఖాళీగా ఉంది. సో ఈరోజు అందుకే వీడియో అయితే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడి చేస్తాను. జనాలు ఉండే మనకు మాట్లాడినవే లేదు. ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు గైస్, ఇంట్రోవర్ట్ని నేను. సో నేను ఎవరైనా ఉంటే మాట్లాడి మీరు కావాలంటే చూడొచ్చు నా బ్లాగ్స్లో అంతా నేను కొంచెం స్లోగా మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఎవరైనా జనాలు ఉంటే కొంచెం షై గైస్, షైగా ఇంట్రోవర్ట్ ఏమో నాకు తెలియదు. అండ్ ఏముండదు, మీరు లెగ్ డే చేసే రోజు ఓజీ పాటలో డాకు మహారాజ్ పాట ఇట్టే సోల్లో వేసుకునేసి రాథెక్స్ మజల్ ప్రైజ్ తాగి మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ వేసి ఇటు జిమ్కు చేస్తే 2 అవర్లు
ఆ ఓజీ పార్ట్ని లూప్లో వేసేయండి, డాకు మహారాజ్ పార్ట్ని లూప్లో వేసేయండి. వెయిట్లు ఎత్తేది కూడా తెలిసేయలేదు. ఫుల్ మీకు ఎనర్జీ అయితే తక్కువ ఉంటుంది. అది మీరు బ్రాత్ ఎక్స్పీరియన్స్ తాగుతారు, ఫుల్ ఫ్యూయల్గా ఉంటుంది, అల్టిమేట్ ఎనర్జీ ఇస్తుంది. సో ఓజీ పార్టీకి ఎవరికైనా గూస్ బంప్స్ వచ్చే వస్తుంది కన్ఫామ్. అండ్ అండ్ ఓజీ అని తక్షణ నాకైతే గుర్తొచ్చింది. ఎవరో నేను ఐ హ్యాడ్ ఇన్వెస్టెడ్ 9,000 రూపీస్ ఇన్ యూట్యూబ్ జర్నీ అని నేను ఒక వీడియో అయితే చూసా. సో ఎవరో వాడు నీకెందుకు ఇదన్నీ ఇంట్లో కూర్చో, నీకన్నా చిన్నపిల్లకాయలు కామెడీ అయితే బాగా చేస్తారు అనేసి ఒకడు కమెంట్ అయితే చేస్తాడు. వాడి పేరు వచ్చేసి పిఎస్పీకే అని వేసి అండ్ నంబర్ అయితే వేసారు. అండ్ నా ఫస్ట్ నెగిటివ్ కమెంటే పిఎస్పీకే అండి గైస్. ఏం చేస్తాను, నాకైతే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టము. అండ్ మనమైతే ఏం మాట్లాడినా కూడా వేయలేదు. నెక్స్ట్ టైం కమెంట్ పెట్టాను నెగిటివ్ కమెంట్స్, నాకేం బేజారలేదు. మీరు పెట్టినా కూడా నేనైతే దాన్ని అయితే నేను పట్టించుకోను. బట్ పెట్టండి, మీ ఒరిజినల్ పేరుతో పెట్టండి. పిఎస్పీకే నాకైతే చాలా ఇష్టం. నా ఫస్ట్ నెగిటివ్ కమెంటే అటువంటి పేరు ఉంటే నాకు ఎప్పటికీ ఈ జర్నీ ఫుల్ ఎంతవరకు వెళ్ళొద్దో నాకు తెలియదు, ఎంతవరకు పోతుందని కూడా నాకు తెలియదు. నాకు ఎప్పుడు ఈ నెగిటివ్ కమెంట్ అయితే గుర్తుంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరుతో పెట్టారు. సో నాకైతే ఆయన అయితే చాలా ఇష్టము. యాజ్ ఎ పొలిటీషియన్ ఫిల్మ్ చేసేది కానీ నాకు చాలా ఇష్టం. బట్ ఆయన దగ్గర నుంచి అట్ట కమెంట్ వచ్చింది. ఆయన దగ్గర నుంచి అంటాను, ఆయన పేరు పెట్టుకుని ఉండేవాళ్ళు. సో అట్ట కమెంట్ వచ్చింది. సో బ్రో నువ్వు పెట్టు, నాకేమి బేజారు లేదు. నెగిటివ్ కామెంట్స్ పెడితే అది నీ పర్సెప్షన్, నీకు నచ్చలేదు ఆ వీడియో, ఇట్స్ ఓకే, నాకేం బేజారు లేదు. నువ్వు పెట్టిన దానికి నాకేం బేజారు లేదు. బట్ ఒట్లో నీ ఒరిజినల్ పేరుతో పెట్టు. నువ్వు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఏమైనా అనుకో బ్రో, ఐ డోంట్ కేర్, లిటరలీ ఐ డోంట్ కేర్. సో బ్రో ఐ డోంట్ కేర్. నేనైతే ఇదైతే క్లియర్గా చెప్తాను, పెడితే నీ పేరుతో ఒరిజినల్ పేరుతో పెట్టు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి చాలా పెద్ద పేరు ఉంది. సో ఇట్లాంటివి పెట్టి పాడు చేయాలి. సో అదైతే నీకైతే చెప్తాను. అండ్ అండ్ నువ్వు అడగచ్చు, నువ్వు వేసిండే కమెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను, ఇదంతా నీకెందుకు అనేసి. సరదా మ్యాన్, జస్ట్ ఫర్ ఫన్, సరదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూర్చో అంటే ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి నేను వచ్చేసి 8 days అయితే అవుతుంది. 8 daysలోనే నేను 4.5K వ్యూస్ అయితే నాకు వచ్చిండది. అండ్ నాకైతే లాయల్ 43 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండారు. అండ్ వాళ్ళు చేసే కమెంట్స్ కానీ నాకైతే చాలా మంది మంచి కమెంట్స్ చేశారు. నాకు ఏది గుర్తులేదు, బట్ ఈ నెగిటివ్ కమెంట్స్ చేసిండేది మటుకు నాకు జీవితంలో గుర్తుంటుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరుతో చేసాడు కదా, అదే బేజారుగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆ కమెంట్ చదివినప్పటి నుంచి నాకు మారు ఉంది గైస్, అది తల నుంచి పోతానే లేదు. ఇంతే గైస్. సో లెగ్ని అయితే స్కిప్ చేయకండి, అది ఉషేయండి పొద పని చేస్తే వేసుకొని. ఆ లెగ్ డే వచ్చే స్కిప్ అయితే చేయకండి, వర్కౌట్ చేయండి గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడు మజల్ బ్లేస్ వే ప్రోటీన్ అయితే వాడతలేదు. నేనైతే ఇప్పుడు రిపిడప్ న్యూట్రిషన్ నుంచి వే ప్రోటీన్ ఐసోలేట్ అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి 27 grams వే ప్రోటీన్. అండ్ ఇప్పుడు నుంచి మనం రిపిడప్ న్యూట్రిషన్ అయితే మనకి స్పాన్సర్ అయితే చేశారు. సో నెల వాళ్ళే పంపిస్తారంట గైస్. ఇంక జాలి, మనం అయితే ఇంకా డబ్బులు పెట్టాల్సిన పని లేదు, 5-6 వేలు. నేనైతే జోక్ చేశా, రిపిడప్ న్యూట్రిషన్ నాకు ఎటువంటి స్పాన్సర్ అయితే లేదు. అండ్ నాకైతే మజల్ బ్లేజ్ అంటే ఫేవరెట్. అండ్ మజల్ బ్లేజ్ పిఆర్ వే ప్రోటీన్ వచ్చేసి 30 grams.
ఇక్కడ నుంచి చూస్తూ ఉండరు అందరూ, ఓ వింతగా చూస్తూ ఉండరు, ఏదో నవ్వుతా పోతారు నేను ఇసిరేసి. అండ్ నాకైతే గైస్ నాకు మజల్ బ్లేజ్ అంటేనే నా ఫేవరెట్ గైస్. మజల్ బ్లేజ్ పిఆర్ వే ప్రోటీన్ 30 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ 3 గ్రామ్స్ క్రియేటిన్ అయితే ఉంది. సో అదైతే నా ఫేవరెట్ గైస్. అండ్ నాకైతే మజల్ బ్లేజ్ నాకు చాలా ఇష్టం గైస్. రిప్డ్ అప్ న్యూట్రిషన్ చూడండి గైస్, ఎవరో పిల్లిని అయితే ఎక్కించేసారు. సో పాపము పిల్లి అయితే ఎవరినో మొన్న రాత్రి ఎవరో ఎక్కించిండారు గైస్. అది నిన్న కూడా చూసాను నేను. సో పాప రెస్ట్ గైస్, నేనైతే ఈరోజు జిమ్ నుంచి వచ్చి వర్కౌట్ చేసి లెగ్స్ అండ్ అప్స్ బ్యాక్ బైసిప్స్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే 5 ఎగ్స్ ఆమ్లెట్ అయితే తిన్నా అండ్ 1 వే ప్రోటీన్ అయితే తాగా. మజల్ బ్లేజ్ వాళ్ళ పిఆర్ వే ప్రోటీన్ అయితే తాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు ఏం తింటానని చూపిస్తాను చూడండి. 200 గ్రామ్స్ రైస్, 250 గ్రామ్స్ చికెన్ గైస్, చికెన్ బ్రెస్ట్. అండ్ ఇదే నా లాస్ట్ మీల్. సో అదొక 60 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఎగ్స్ నుంచి 30 గ్రామ్స్ వే ప్రోటీన్ నుంచి 60 గ్రామ్స్. ఇదైతే 250 గ్రామ్స్ అయితే చికెన్ అయితే ఉంది. 90 గ్రామ్స్ టోటల్ 150 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఈరోజు డే ఫుల్ అయిపోతుంది. అండ్ వ్లాగ్ని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. Hope you guys enjoy this vlog. Keep watching, keep loving. Thank you guys. Love you. Bye.